హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాసిని రాజుపుడి. ఈ రోజైతే అందరికీ ఉపయోగపడే 15 రకాల బ్రహ్మాండమైన కొత్త కొత్త జబర్దస్త్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ టిప్స్ వచ్చేసి మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడతాయని, మన రెగ్యులర్ లైఫ్ లో కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి అయితే వీడియో సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకెప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి. ఇలా ఒక గ్లాసు మినరల్ వాటర్, మనం ఏ వాటర్ అయితే తాగుతామో ఆ వాటర్ అయితే తీసుకోండి. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి వేడవ్వాలన్నమాట. ఇది ఎందుకు అంటే, మనకి ఒక్కొక్కసారి మోషన్స్ అవుతూ ఉంటాయి కదా, నైట్ టైంలో మోషన్స్ అయ్యాయి అనుకోండి, అప్పటికప్పుడు మనము మెడికల్ షాప్ కానీ డాక్టర్ దగ్గరికి కానీ వెళ్ళి టాబ్లెట్స్ తెచ్చుకోలేం కదా. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఈ నీళ్లు వేడెక్కేటప్పుడే దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ టీ పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడంతా ఉప్పు వేసేసి బాగా మరగనివ్వండి. ఇది మనకి లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు మనకు నీరస పడిపోతాం కదండి పూర్తిగా, అలా నీరస పడిపోకుండా స్ట్రెంగ్త్ ఇస్తుంది. అలాగే మోషన్స్ అనేది తగ్గిపోయేటట్టు చేస్తుంది అనమాట. మీకు నైట్ టైంలో మోషన్స్ అయ్యి మనకి టాబ్లెట్స్ లేనప్పుడు, లేదంటే నైట్ ఇంకా మెడికల్ షాప్ లో అవి ఉండవు కదా, అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి. అలాగే మీరు ఎలా చేస్తారు లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు అనేది కూడా కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు తెలిసిన టిప్ ఉంటే కనుక నాతో షేర్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టిప్ అయితే షేర్ చేస్తాను. చూడండి, ఇలా వేడి బాగా మరిగిన తర్వాత ఇలా గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత దీన్ని అయితే ఇలా ఒక గ్లాస్ లో వడగట్టేసేయండి. ఇది ఇంకా వేడిగా ఉంది, కొద్దిగా చల్లారాలన్నమాట. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వాటర్ని కనుక మనం తాగామనుకోండి, మనకి ఎంత లూజ్ మోషన్స్ అవుతున్నా కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి నైట్ టైంలో ఇది మరీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి నీరసం లేకుండా చేస్తుంది. మన శరీరంలో ఉండే వాటర్ అంతా పోతుంది కదా మోషన్స్ అయినప్పుడు, ఇది బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్ చూడండి. మనమైతే పెరుగు తిన్న తర్వాత మిగిలి ఉంటుంది కదా, ఆ పెరుగును మనం అలానే పెట్టేసామనుకోండి పుల్లగా అయిపోతుంది. లేదు అని అంటే బయట పెట్టేసామంటే కొద్దిగా స్మెల్ కూడా వస్తుంది, పుల్లగా అవుతుంది. రెండు జరుగుతాయి. అలా పుల్లగా కాకుండా ఉండాలి, స్మెల్ రాకుండా ఉండాలి, ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి. చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. టేస్ట్ కూడా తీయగా చాలా బాగుంటుంది. ఏం లేదండి, మనము తిన్న తర్వాత మిగిలిన పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేసేసేయండి. ఇంకా ఇది 2-3 రోజుల తర్వాత తిన్నా కూడా స్మెల్ అనేది రాదు. అలాగే తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. పుల్లగా అయితే అస్సలు కాదనమాట. మనం ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టినా కూడా పుల్లగా కాదు, చాలా ఫ్రెష్ గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అలాగే మనము పెరుగు తోడేసిన తర్వాత ఇలా మూత పెట్టి పెట్టడం వల్ల పెరుగు అయితే తొందరగా తోడుకుంటుంది. ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మనమైతే కారం అయితే తెచ్చుకుంటాం కదా, మనం కారం తెచ్చుకున్నప్పుడు కారము ఇలానే రెడ్ గా ఉండాలి, పురుగు పట్టకుండా ఉండాలి, కలర్ చేంజ్ కాకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ ని అయితే ట్రై చేయండి. మనకు కారం అనేది ఫ్రెష్ గా ఉంటుంది, పాడవదు, పురుగు కూడా పట్టదనమాట. చూడండి, ఫస్ట్ ఒక వెల్లుల్లిపాయ గడ్డను అయితే తీసుకోండి. తర్వాత దానికి పైన ఉండే పొట్టునైతే తీసేసేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొట్టును తీసేసి, ఇంకా పైన ఏదైనా పొట్టు ఉంటే దాన్ని ఇలా చేత్తో అనేసేసి ఇలా కారంలో వేసేసేయండి. ఒక 5-6 వెల్లుల్లిపాయల్ని మనకి క్వాంటిటీని బట్టి వేసుకోవాలన్నమాట. ఇదైతే 1/2 కేజీ కాబట్టి నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసేసి ఇంకా మనం ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు, ఉండలు కట్టదు, అలాగే కలర్ కూడా మారదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్, ఫోర్త్ టిప్ చూద్దాం. ఇప్పుడు మనమైతే ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము. కొన్ని రోజులు వాడిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఎత్తి పెట్టేస్తా ఉంటాం అనమాట. ఇంకా ఎంప్లాయీస్ అయితే ఆఫీస్ లేనప్పుడు అలాంటప్పుడు ఎత్తి పెట్టేస్తా ఉంటారు. ఒక్కొక్కసారి దీన్ని తీసినామంటే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఎంత కడిగినా పోదు. అలాగే మనకి దీన్ని నీట్ గా కడగాలన్నా కూడా టైం పడుతుంది కదా. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఎప్పుడైనా సరే ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా ఒక జాజికాయను కానీ, లేదంటే కొద్దిగా ముక్క ఉన్న జాజికాయ ముక్క ఉంటుంది కదా, అదైనా, లేదు అని అంటే లవంగాలైనా వేసేసేయండి.
వేసి పెట్టేసామంటే, లేదు అని అంటే యాలకులు అయితే ఇంకా బాగా పనిచేస్తాయి. జాజికాయ అయినా యాలకులైనా పెట్టేసామనుకోండి, మనం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ రాదు, ఫ్రెష్ గా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. ఫ్లాస్క్ అయినా ఈ టిప్ నే ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసేసేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి. ఫస్ట్ అయితే మనము టమాటాలు అయితే అంటే టమాటాల ప్యూరీకి అయితే టమాటాను మిక్సీ పట్టేస్తా ఉంటాము. లేదు అని అంటే మనము ఇలా అయితే తురిమేసేయండి. మనకి కరెంట్ లేనప్పుడు కానీ, మిక్సీ మనకి అందుబాటులో లేనప్పుడు కానీ, అలాగే మనకి తొక్క తీయాలంటే మిక్సీలో వేస్తే ఓన్లీ తొక్క తీయడం రాదు కదా, టమాటాకు పైన ఉండే తొక్క. అలాంటప్పుడు కానీ ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా టమాటా అనేది అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు. టమాటా పండుతోటి ఇలా తురిమారనుకోండి, తొక్క అనేది పూర్తిగా వచ్చేస్తుంది. అలాగే చూడండి, మనకి ప్యూరీ కూడా ఫ్రెష్ గా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత న్యాచురల్ గా ఉందో. మనం మిక్సీ పట్టినా కూడా ఇంత బాగుండదు అనమాట. అసలు తొక్క అనేది దీంట్లో రాదు, తొక్క కూడా పూర్తిగా ప్యూరీ అయితే వచ్చేస్తుంది. తర్వాత మనం ఆనియన్స్ కూడా ఇలానే తురుముకోవాలి అని అంటే, ఆనియన్స్ నైనా సరే మనం మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది. అలాగే కళ్ళుల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. పొరపాటున చాకు కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసేటప్పుడు, చాక్తో కట్ చేసేటప్పుడు మన చేతులు కూడా కట్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా ఈ కొబ్బరి తురిమే ప్లేట్ పైన కనుక మనం తురిమామనుకోండి, మనకి ఈ టమోటా ప్యూరీ మాదిరి వచ్చేస్తుంది అనమాట. అంటే చిన్న చిన్నగా వచ్చేస్తుంది. మనకు ఏదైనా గ్రేవీ కర్రీలోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. మనకి కరెంటుతో పని లేదు, అలాగే కత్తిపీటతో చాకుతో పని లేదు. ఈ విధంగా నీట్గా అయితే తురిమేసేయచ్చు అనమాట. చూడండి, ఇలా చిన్న చిన్నగా తురిమేసేసాను. ఇలా పెద్దవి ఉంటే కూడా మళ్ళీ నేను ఒకసారి తురిమేసేయచ్చు. ఎంత ప్యూరీగా వచ్చిందో చూడండి. అలాగే మనం దీన్ని కూరల్లోకి, గ్రేవీ కర్రీలోకి మాత్రమే కాకుండా ఇంకొక విధంగా వాడుకోవచ్చు. అది ఎలా అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఇంకా చిన్న ముక్కలు ఉన్నాయనుకోండి, దీనిపైన పెట్టి మళ్ళీ ఒకసారి తురిమేసామంటే సరిపోతుంది అనమాట. మనకి ఇంకా మిక్సీ జార్తో కానీ కరెంటుతో కానీ అస్సలు పని లేదు. తర్వాత మనకి ఇంకొకటి చెప్తా అన్నా కదా, ఈ రెండింటిని కలిపేసేసేయండి. టమాటా ప్యూరీని, ఆనియన్ ని కలిపేసేసినామంటే ఇది ఒక పచ్చడి మాదిరి అయిపోతుంది అనమాట. ఎలా అంటే కలిపేసేసి దీంట్లో తగినంత ఉప్పు, తగినంత కారం వేసేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేయండి. ఇంకా ఇప్పుడైతే ఎర్రకారం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనకి రోల్తో పని లేకుండా, మిక్సీతో పని లేకుండా, కరెంటుతో పని లేకుండా చూడండి, మనకి ఆనియన్ పచ్చడి లేదంటే టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తిన్నామంటే సూపర్ గా ఉంటుంది. ఇంకా కాస్త నెయ్యి ఉంటే వేసుకోండి, ఇంకా అమోఘం అని చెప్పొచ్చు అనమాట. దీని ముందర ఏది పనికి రాదు. అలాగే ఇది దోశలోకి వేసుకోవడానికి కూడా ఎర్రకారంగా చాలా బాగుంటుంది అనమాట. దోశలకైనా వేసుకోవచ్చు, అన్నంలోకైనా తినేసేయచ్చు, చపాతీలేకైనా తినేసేయచ్చు, జొన్న రొట్టెలేకి కూడా వేడి వేడి జొన్న రొట్టె పైన ఈ కారం పూసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి, నేనైతే తిని చూపిస్తున్నాను. ఎంత బాగుందంటే మనకి కూరలు చేసుకునే టైం లేనప్పుడు కూడా ఈ విధంగా పచ్చడిని అయితే చేసుకొని తినేసేయచ్చు. మనం కూరల్లోకి గ్రేవీగా వాడుకోవచ్చు, అలాగే పచ్చడికి కూడా దీంతోనే తయారు చేసుకొని తినేసేయచ్చు. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరి లేట్ ఎందుకు, ఇంకా ఇప్పుడైతే 7th టిప్ చూద్దాం. చూడండి, చాలా మంది లేడీస్ అయితే ఎదుర్కొనే సమస్య ఏంటంటే పీరియడ్స్ అప్పుడు ఎక్కువగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్లీడింగ్ వల్ల నీరసపడిపోతూ ఉంటారు. ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగే కడుపు కూడా చాలా ఎక్కువగా నొప్పి తీస్తూ ఉంటుంది. ఆ సమస్యలన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే మనం ఎటువంటి టాబ్లెట్స్ వాడకుండా చూడండి, పాలుల్లో కాంచి చల్లార్చిన పాలుల్లో కొద్దిగా నిమ్మరసం వేసి తర్వాత ఇలా ఒక స్పూన్తో పాలు ఆ నిమ్మరసం కలిసేటట్టు కలిపేసి ఇప్పుడైతే దీన్ని తాగేసేయండి. ఇలా తాగామనుకోండి, మనకు పీరియడ్స్ టైంలో మనకి కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే బ్లీడింగ్ ఎక్కువగా అవుతున్నా కంట్రోల్ అవుతుంది అనమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే మరీ ముఖ్యంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఉండాలి అని అంటే ఇలా రంధ్రాలుగా ఉండే డబ్బాలు అయితే పోసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా మన దగ్గర మార్కెట్ లో ఉండే అట్లాంటి డబ్బాలు ఉండవు కాబట్టి ఇలా మనం గిన్నెలు వేసే స్టాండ్ లో పోసి పెట్టుకున్నామంటే బాగుంటుంది. మనకి తొందరగా పాడవవు అనమాట. అలాగే మనము కిచెన్ లో కూడా ఈ డబ్బాని అయితే కిచెన్ లో పెట్టేసుకోలేము, ఎందుకంటే ఇంత పెద్దగా ఉంది కదా. కిచెన్ లోకి ఇలా కొన్ని ఒక డబ్బాలో పోసి పెట్టేసుకోవాలన్నమాట, బుట్టలో.
ఆ బుట్టలో కూడా ఇలా హోల్స్ ఉండేటట్టు చూసుకోండి. అలాగే కింద ఒక పేపర్, న్యూస్ పేపర్ వేసామనుకోండి, మనకి ఏదైనా కుళ్ళిపోయినా మొత్తం బుట్టకంతా అంటకుండా ఆ పేపర్ మీదనే ఉంటుంది కాబట్టి మనం తీసేసుకోవచ్చు. అలాగే ఆనియన్స్ తొందరగా పాడవకుండా ఉండాలి, కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా తుంచేసి ఇలా చుట్టేసి ఇలా ఆనియన్స్ మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టేశారనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పాడవు అనమాట. ఒకవేళ కుళ్ళిపోయినా ఈ తడి అనేది ఆ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి మిగతావి కూడా పాడవకుండా ఉంటాయి. తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో నిమ్మరసం పిండిన తర్వాత ఇలా ఇలా మనకి లెమన్ అయితే ఉప్ప ఉంటుంది కదా, నిమ్మకాయ ఉప్ప, అదైతే తీసుకోండి. అలాగే ఒక చిన్న గిన్నెను కూడా తీసుకోండి. తర్వాత దీనిపైన ఈ నిమ్మరసం పిండిన తొక్క పైన కొద్దిగా వంట సోడాని అయితే వేయండి. ఎందుకు అంటే చెప్తానండి. వంట సోడాని వేయండి. వీలైతే ఇంకా లవంగాలు కూడా ఒక 2-3 పెట్టేసేయండి. నేనైతే వంట సోడా వేస్తున్నాను. వంట సోడా వేసేసి దీన్ని మనం ఫ్రిడ్జ్ ఒక్కొక్కసారి ఏదైనా పూలు కానీ లేదు అని అంటే ఏదైనా స్మెల్ వచ్చేటి పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఇంకా ఏది పెట్టినా కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అలా స్మెల్ రాకుండా ఉండాలి. ఫ్రిడ్జ్ను ప్రతిరోజు క్లీన్ చేయలేము. స్మెల్ వచ్చినప్పుడు ఇలా నిమ్మకాయ ఉప్ప పైన కొద్దిగా వంట సోడా వేసి పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్ లో ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా అది మొత్తం తీసేస్తుంది, అది మొత్తం పీల్ చేస్తుంది. ఇంకా నైట్ పెట్టేసామనుకోండి, ఉదయానికి ఫ్రిడ్జ్ అయితే ఫ్రెష్ గా మారిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఉప్పు అయితే వేయండి. ఏ ఉప్పు అయినా, కల్లు ఉప్పు అయినా అలాగే సాల్ట్ అయినా ఏదైనా సరే వేయండి. వేసేసిన తర్వాత మనము పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే యాపిల్ పెడుతూ ఉంటాం కదా, మనం ఇలానే పెట్టేసామంటే పిల్లలు తినలేరు దాన్ని. అలానే కట్ చేసి పెట్టేస్తూ ఉంటాం. కట్ చేసి పెట్టడం వల్ల అవి నల్లగా అయిపోతాయి. ఇంకా పిల్లలు దాన్ని తీసేసరికి అవి నల్లబడిపోయామనిపోతే అవి అస్సలు తినారనమాట. పిల్లలు మళ్ళీ మనకి ఇంటికి తీసుకొని వస్తారు. మనం పెట్టి లాభం ఉండదు. అలాగే అవి నల్లగా అయిపోతే తినడానికి కూడా బాగోవు అనమాట. చూడడానికి కూడా అస్సలు బాగోవు. అందుకోసమని మనం పిల్లలకి లంచ్ బాక్స్ లకి పెట్టేటప్పుడు ఇలా కట్ చేసేసి సాల్ట్ వాటర్ లో వేసేసి ఒక్క 5 మినిట్స్ అలానే వదిలేసేయండి. 5 మినిట్స్ ఆ వాటర్లోనే, సాల్ట్ వాటర్లోనే ఉండాలన్నమాట. తర్వాత ఇంకా ఇప్పుడు సాల్ట్ వాటర్లో నుంచి తీసి ఒక బాక్స్ లో కనుక పెట్టేసామనుకోండి, పిల్లలు ఏ టైంలో తిన్నా, స్నాక్స్ గా తిన్నా, అలాగే మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు తిన్నా, ఎలా తిన్నా సరే అలానే ఉంటాయి. నల్లబడవు, ఫ్రెష్ గా ఉంటాయి, స్మెల్ కూడా రావన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని అయితే వేయండి. తర్వాత అదే దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు ఉంటుంది కదా, పెరుగును కూడా వేయండి. పెరుగును వేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా టమోటా రసాన్ని కూడా వేయాలన్నమాట. చూడండి, ఇలా పెరుగు, బియ్యపిండి, టమోటా రసం ఈ మూడింటిని వేసేసి బాగా కలపాలి. ఈ 3 బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇది మనకి మంచి ప్యాక్ గా పనిచేస్తుంది అనమాట. అది అలాగే మంగు మచ్చలకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ మూడింటిని కలిపేసి దీన్ని మన ఫేస్ కి, అలాగే మంగు మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్ లో బాగా రుద్దినట్టుగా మసాజ్ చేయాలన్నమాట. చూడండి, ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్ని అయితే మన ఫేస్ కు బాగా అప్లై చేయాలి. ఇది మన ఫేస్ పైన ఉండే ట్యాన్ ను పోగొడుతుంది. అలాగే ఫేస్ అనేది గ్లోగా ఉండేటట్టు చేస్తుంది. మనకు బియ్యం పిండి అంటేనే మన ఫేస్ అయితే చాలా గ్లోగా వచ్చేటట్టు చేస్తుంది. అలాగే ఎక్కడెక్కడ మురికి అలా ఉన్న పోతుంది అనమాట. అలాగే కళ్ళ కింద, అలాగే పెదవుల దగ్గర నల్లగా ఉన్న దీంతో కనుక మనం స్క్రబ్ చేసామనుకోండి పోతుంది. అలాగే మంగు మచ్చలతో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మంగు మచ్చల్ని పోగొట్టుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు, మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, క్రీములు వాడుతూ ఉంటారు. అవి ఏమి అవసరం లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి ఈ విధంగా మంగు మచ్చల పైన ఇలా బాగా అప్లై చేయాలన్నమాట. ఇలా వలయాకారంలో ఇలా బాగా అప్లై చేసామనుకోండి, ఆ మంగు మచ్చలు రోజు ఇలా చేస్తూ ఉన్నామంటే, ఇలా చేసేసి ఆరిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, క్రమంగా తగ్గిపోతాయి అన్నమాట. ఇలా ఒక 1 మంత్ 2 మంత్స్ చేసామనుకోండి, అసలు అక్కడ మంగు మచ్చలు ఉన్నట్టు కూడా తెలియకుండా వెళ్ళిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే నేను యూజ్ చేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను.
టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకున్నప్పుడు పెద్ద క్యాన్ లో నుంచి చిన్న గిన్నెలోకి ఫస్ట్ అయితే ఉడగట్టేసుకొని తర్వాత కెటిల్లోకి అయితే పోసుకుంటూ ఉంటాం. ఆయిల్ కెటిల్లోకి మనము ఫస్టే కెటిల్లోకి పోయాలంటే ఉలిగిపోతుంది అనేసి ఇలా గిన్నెలోకి అయితే వంచేస్తూ ఉంటాం కదా. అందుకోసమని మనం గిన్నెలోకి వంచేసుకొని తర్వాత ఇలా ఆయిల్ కెటిల్లోకి అయితే పోసేస్తాము. ఆయిల్ కెటిల్లోకైనా బాటిల్లోకైనా దేంట్లోకైనా సరే పోసేసిన తర్వాత మళ్ళీ ఈ గిన్నెని క్లీన్ చేయాలంటే దీనికి సోప్ కావాలి, వాటర్ కావాలి. సోపుతో అసలు పనే లేకుండా తక్కువ వాటర్తో ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, దీంట్లో అయితే మన ఇంట్లో ఏదైనా పాతవి పిండిలు ఉంటాయి కదండి, గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ అది ఏదైనా సరే ఆ పిండిని అయితే కొద్దిగా వేసేసి ఇలా అన్నామనుకోండి, దాంట్లో ఉండే నూనె జిడ్డు మొత్తం పోతుంది. గిన్నె నీట్ గా కడిగినట్లుగా వస్తుంది అనమాట. మనం ఇంకా సోప్ పెట్టి రుద్దే పనే ఉండదు. ఒకవేళ మీరు చపాతీ కనుక చేసుకోవాలి అని అంటే ఆ గిన్నెలో ఆయిల్ అనేది వేస్ట్ కాకుండా చపాతీ పిండి దాంట్లోనే వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. ఇంకా ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. చపాతీలోకి ఆ గిన్నెలో ఉండే ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది. అలాగని ఆయిల్ వేస్ట్ కాదు, మనకి గిన్నె కూడా నీట్ గా అయిపోతుంది. చూడండి, ఇంకా అసలు నేను నీళ్లు కూడా వేయలేదు. గిన్నెనైతే ఎంత నీట్ గా కడిగినట్టుగా క్లీన్ అయిపోయింది అనమాట. ఈ టిప్ అయితే ట్రై చేయండి, ప్రతిసారి సోప్ పెట్టి రుద్ది కడగాల్సిన పని లేకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే ఇలాంటి పౌచులను అయితే వాడుతూ ఉంటాం కదా. మనం బయటికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా మనం ఇలాంటివి తీసుకొని పోతూ ఉంటాం కదా. ఇవి మనం వాడంగా జిప్ అనేది ఈ విధంగా స్ట్రక్ అయిపోయినట్టుగా ఒక్కోసారి అసలు రాదనమాట. మనము దీన్ని తీయాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకోసమని మనకి జిప్ అనేది ఎప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇంకా మనకి జిప్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. మన ఇంట్లో వ్యాజ్లిన్ ఉంటుంది కదా, వ్యాజ్లిన్ అయితే కొద్దిగా తీసుకొని ఇలా జిప్ల దగ్గర ఇలా అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల మనకి జిప్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. అలాగే ఒక్కోసారి గట్టిగా లాగామనుకోండి జిప్ పూర్తిగా ఊడిపోతుంది. అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే ఇలా కనుక మనం అప్లై చేసామనుకోండి, మనకి జిప్ అనేది బాగా ఫ్రీగా మూవ్ అవుతుంది, మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదా, పారాసిటమాల్ అయినా ఏదైనా సరే అవి మనం వేస్ట్ గా పడేస్తూ ఉంటాము. కానీ పడేసే ముందర ఒక్కసారి ఆలోచించండి, వీటిని మనం కడుపులే కాకుండా ఇంకా చాలా రకాలుగా వాడుకోవచ్చు అనమాట. ఎలా అంటే చూడండి మన ఇంట్లో మనీ ప్లాంట్స్ కానీ లేదంటే గులాబీ మొక్కలు, చేమంతి మొక్కలు, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి. వాటికి ఒక్కొక్కసారి పురుగు పడినట్టుగా, అలాగే అవి ఆకులంతా వాడిపోతున్నట్లుగా, ఆకులు ఫ్రెష్ గా లేకుండా అలా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ టాబ్లెట్స్ ని మనకి కుండీలో ఒక చోట ఎక్కడైనా పెట్టేసామనుకోండి, ఇది మంచి ఎరువుగా పనిచేస్తుంది అనమాట మొక్కలకి. దీనివల్ల మనకి చెట్లు అనేది మొక్కలు అనేది ఫ్రెష్ గా ఉంటాయి, అలాగే పురుగు పడినట్టుగా ఉండవు, అలాగే ఆకులు వాడిపోకుండా ఎప్పుడు తాజాగా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి, మన మొక్కలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క మహిళకు ఉపయోగపడే టిప్. చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడే టిప్ ఇప్పుడైతే మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసేయండి. నేనైతే 2 గ్లాసుల వాటర్ని అయితే తీసుకున్నాను. ఇది ఎందుకు అంటే చెప్తాను. ఇప్పుడైతే ఇవి నీళ్లు మరిగేటప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ లేదంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలను అయితే వేయండి. ధనియాలను వేసిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేయండి. ఇది ఎందుకు అంటే చాలా మంది పీరియడ్స్ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ పెళ్లిళ్ళు ఉన్నప్పుడు కానీ పీరియడ్స్ తొందరగా రాకూడదనో లేదంటే పీరియడ్స్ లేట్ గా రావాలని రకరకాల టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. అలాంటివన్నీ హెల్త్ కు మంచిది కాదండి. అసలు మనము పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకోవడం వల్ల గర్భసంచికి అనేది చాలా డేంజరు. అస్సలు అలాంటి టాబ్లెట్స్ వాడకూడదు. మనం ఎంతసేపు ఉన్నా న్యాచురల్ గానే తగ్గించుకోవాలి. లేదు అని అంటే పీరియడ్స్ తొందరగా రావాలి అని అంటే ఇలా చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము వేడి నీళ్ళలో ధనియాలు అలాగే జీలకర్ర 2 వేసి బాగా మరిగించాలన్నమాట. మరిగించిన తర్వాత అవి బాగా ఉడికాక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని అయితే మనం ఏం చేయాలంటే వడగట్టేసుకోవాలన్నమాట.
ఇది తాగామనుకోండి, ఇది తాగిన ఒక 2-3 అవర్స్కే మనకు పీరియడ్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఊర్లకు వెళ్ళాలి, ముందే రావాలి అని అంటే ఇలా చెయ్యండి. లేదు అని అంటే ఇంకా రాలేదు, డేట్ రాలేదని చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా ఇది తాగామనుకోండి ఇంకా టెన్షన్ లేకుండా వచ్చేస్తుంది. మనం టాబ్లెట్స్ ఏవి వాడాల్సిన పనే ఉండదు. ఇలా వడగట్టేసుకోండి. వడగట్టేసుకున్న తర్వాత ఈ దీంట్లోనే కొద్దిగా బెల్లం, మన ఇంట్లో బెల్లం ఎలాగో ఉంటుంది కదా, బెల్లం అయితే వేసేసుకొని ఈ బెల్లం అంతా కరిగేటట్టుగా ఒకసారి బాగా స్పూన్ తో కలిపేసేయండి. ఇది న్యాచురల్ డ్రింక్ అండి. మనకి ఇది తాగామనుకోండి, నైట్ తాగినామనుకో ఉదయానికే తెల్లవారుజాముకే పీరియడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. పీరియడ్స్ తో ఇబ్బంది పడే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి తొందరగా రావాలని టాబ్లెట్స్ అవి ఇవి వాడకుండా, హెల్త్ ను పాడు చేసుకోకుండా మనము ఇలా న్యాచురల్ గా అయితే పీరియడ్ వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట. ఇది తాగామనుకోండి ఇంకా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట. మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలన్నా కూడా, డేట్ ముందుగానే రావాలన్నా కూడా ఇది తాగి చూడండి, ఖచ్చితంగా మీకైతే పీరియడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక 2 సార్లు తాగేసేయండి, ఇంకా సరిపోతుంది. ఈ కప్పు కాక మళ్ళీ పడుకునేటప్పుడు ఒక కప్పు తాగేసామనుకోండి, ఉదయానికంతా పీరియడ్ వస్తుంది అనమాట. తప్పకుండా ప్రతి ఒక్క మహిళ ఈ టిప్ అయితే ట్రై చేయండి, ఎటువంటి మందులు వాడకుండా. సో ఇవండి ఈ రోజు టిప్స్ అన్ని ఎలా ఉన్నాయండి, నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.